రేపు పొద్దున పెద్దిరెడ్డి గారు వస్తున్నారు. వారు మిమ్మల్ని చూడగానే మీరు ఫ్యాక్షనిస్ట్ బాబులని చెప్పి నమ్మాలి. ఆల్రెడీ 50% నమ్మాడు కదా, ఇంకో 50% నమ్మాలి కదా. దానికి కొన్ని ట్రిక్లు టెక్నిక్లు ఉన్నాయి. ప్రథమంగా తొడగొట్టాలి. అంతే కదా, అంతే. బ్రహ్మ విద్య. అయ్యో ఏడు బాబు ఇలా కొడుతున్నారేమిటి? ఇలా కొడితే మిమ్మల్ని అందరినీ ఒకే ఒక బాబుతో పేరు కదలబడేస్తాడు. ఒక అడుగు ముందుకేసి తొడ మీద తపామని కొట్టాలి. కొట్టండి. ఏంటి ఎక్కడ కొట్టుకున్నావు? మధ్యప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో కొట్టుకోపోయావా? అలాగే ప్రాక్టీస్ చేయండి. ఏమి లేదండి. అయితే ఎందుకు చెప్పడం మానే? మీరు ఫ్యాక్షనిస్ట్ లాగా అచ్చం అలాగే నడవాలి. ఎలా నడవాలి? నడవండి. చూడండి. ఏమిటా నడక? దరిద్రమైన నడక. మీరు నడవండి. ఓహో ఓహో ఓరే మీ గురుకులు నాశనం అయిపోను. కూర్చోండి కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. కూర్చోండి. ఇలాగే నడవటం చూపించారంటే మా పెద్దిరెడ్డి గారు మిమ్మల్ని ఖండ ఖండాల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాడు. ఎలా నడవాలి? ఎలా నడవాలా? నేల దద్దరిల్లాలి, గుండె దర 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 కొట్టుకోవాలి. అంతేనా? చూడండి. శివ 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 శివ. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? ఈ కత్తులు డమ్మీ కత్తులు. షర్ట్ వెనకాల పెట్టుకోండి. ఆహా ఏంటలా సమ్మగా గోకుంటున్నారు? అలా గోకుంటే కుదరదు. చెయ్యాలి. ఇలా తీయండి. యా. వెరీ గుడ్. రేపు నీ కత్తి తిప్పుడు చూసి పెద్దిరెడ్డి గారు నా కూతురు నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వనని ఫిక్స్ అయిపోవాలంతే. గారు అబ్బా ఆడేందో గొడవ జరుగుతుందిరా. దిగండి. బామర్ది ఏమా? ఏమి ఎగురుడు, ఏమి నరుకుడు. సాంబశివ, ఈ ఫ్యాక్షనిజం చేయడం చాలా కష్టమే సుమి. పులి మేరలో పులి కేక పెట్టిస్తాడా రా. రెడ్డి గారు బొబ్బిలి యుద్ధం, పల్నాడు యుద్ధం, ఈ యుద్ధం ముందు నిశ్శబ్దమేనండి. ఇట్లాంటి అల్లు నిలిచకూడదురా. రాయలసీమ కోనసీమ అయినా సరే, కోనసీమ రాయలసీమ అయినా సరే, సూర్యప్రతాప రెడ్డి మాలుడు దుమ్ము లేపుతాడా.
శబాష్ అబ్బబ్బబ్బబ్బ! ఏమి నరికినా వలుడు కత్తులతో నరికేటోళ్ళని చూసిన, గొడ్డేళ్లతో నరికేటోళ్ళని చూసిన, కాళ్లకు కత్తులు కట్టుకొని నరికేటోడిని నిన్నే చూసిన. అల్లుడు అల్లుడు ఒక్క తూరి తొడగొట్టు. వదిలేండి మామయ్య బాగోదు. అట్లా నాకల్లుడు ఒక్క తూరి కొట్టు ఇంటాను. కొట్టు మొన్న తొడగటం ప్రాక్టీస్ చేసావు కదా. అయ్ బాబు. తొడగొట్టం ప్రాక్టీస్ చేసాడా? అంటే మా బావ కొట్టినట్టు ఇంకెవరు కొట్టకూడదని ఆ విధంగా ప్రాక్టీస్ చేశారు. ఎందుకు మా వాడిని అలా ఇబ్బంది పెడతారు? పోనీ మమ్మల్ని కొట్టమంటారా? అవి ఫ్యాక్షనిస్ట్ తొడల్లా లేవే. అంటే అవి ఫ్యాక్షనిస్ట్ తొడలా కాకుండా తోట కాడల్లా ఉన్నాయా? అలా కూడా లేవు. ఆయన అలా ఫీల్ అవ్వలేదు. మీరిద్దరూ మౌత్ మూసుకోండి. మీ మావయ్య ముచ్చట పడుతున్నారు, ఒకసారి కొట్టు బాబు. ఓకే అలాగే. ఏమలుడు నా తొడ కొట్టినావు? మీరే కదండి తొడగొట్టమన్నారు. నేను కొట్టమనేటిది నా తొడ కాదు, నీ తొడ. మాది తొడగొట్టే వంశం కాదు. అర్థమైంది, పక్కోడు తొడగొట్టే వంశం. అనే గారు, వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను గాని కన్ను ఎర్ర చేసి కంటి కాటికతో మర్డర్ మ్యాప్ గీసానంటే మ్యాప్ లో లేకుండా పోతావు. వీళ్ళ బిల్డప్ మామూలుగా లేదు. ఊళ్ళో వాళ్ళు అడిగితే బెటర్. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను.